పల్లీల పొడి ఇలా ఒకసారి చేశారంటే రైసు ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కళాయి పెట్టి అరకప్పు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలోని 2 టేబుల్ స్పూన్ చొప్పున గుళ్ళపప్పు శనగపప్పుని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే 10 నుంచి 15 ఎండుమిర్చి గుప్పుడు కరివేపాకుని వేసుకొని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మొత్తం అన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం ఇంగువని వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ విధంగా పొడి అయిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలవ కూడా ఉంటుందండి. పల్లీల పొడి అయితే తయారైపోతుందండి. వేడి వేడి ఇడ్లీలోని ఈ కాస్త పొడిని అలాగే కొంచెం నెయ్యిని వేస్తుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.